వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎర్ర బస్సు ఎయిర్ బస్సు భోగాపురం ఎయిర్పోర్ట్తో మళ్ళీ వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్. ఇంతటికి ఏంటి, ఎర్ర బస్సు ఏంటి, ఎయిర్ బస్సు ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చూడండి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఘనంగా జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే ఒక మాట మళ్ళీ పెద్ద చర్చకు దారితీసింది. అదే ఎర్ర బస్సు ఎయిర్ బస్సు వ్యాఖ్యలు. అంటే ఏళ్ల క్రితం చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. వైసీపీ ఎందుకు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అధికార పక్షం ఎందుకు దానిని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకుంది? దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చూడండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక ప్రాజెక్టుగా చాలా కాలంగా చర్చలో ఉంది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో అనంతరం గతంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగాలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం మళ్ళీ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో వినిపిస్తుంది ఎర్ర బస్సు, సరిగ్గా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకు అనే వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపాయి. అధికార కూటమి నేతలు ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భోగాపురం ఎయిర్పోర్టును అప్పట్లో వైసీపీ వ్యతిరేకించిందని విమర్శించారు. ఆ వీడియోలను కూడా బాగా వైరల్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తుంది. ఆ మాటలను జగన్ స్వయంగా తన అభిప్రాయంగా చెప్పలేదని, అక్కడ ప్రజలు ఒక మహిళ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని మాత్రమే ఆయన సభలో ప్రస్తావించారని పార్టీ నాయకులైతే చెబుతున్నారు. అయితే ఈ అంశాన్ని వివరణిస్తూ పలువురు నేతలు, మీడియా, అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు. అయితే ఈ వివరణ అంగీకరించని రాజకీయ ప్రత్యర్థులు, నెటిజన్లు మరో కోణాన్ని ప్రస్తావించారు. జగన్ పాల్గొన్న పలు సభల్లో వీడియోలను షేర్ చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం పైన ఆయన గతంలో సందేహాలు వ్యక్తం చేశారని కూడా చెబుతున్నారు. విశాఖ విమానాశ్రయం సామర్థ్యం గురించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా చర్చకు దారితీస్తున్నాయి, బాగా వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు ప్రయాణం కూడా మరో చర్చనీయాంశమైంది. అప్పట్లో భూసేకరణ, రైతుల అభ్యంతరాలు, కోర్టు కేసులు, రాజకీయ నిరసనలు వంటి అంశాలు కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందని కూటమి నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే 2019 కూడా ప్రాజెక్టు పురోగతి ఆశించినంత వేగంగా సాగలేదని వారు విమర్శించారు. మరోవైపు వైసీపీ మాత్రం తమ హయాంలో కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పరిపాలన ప్రక్రియలు కొనసాగాయని కూడా, భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో తమ పాత్ర కూడా ఉందని చెబుతున్నారు. ఈ విషయం కూడా రెండు పక్షాల పరస్పరం భిన్నమైనటువంటి వాదన వినిపిస్తున్నా కానీ ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఈ ప్రాజెక్ట్ అసలు క్రెడిట్ ఎవరిదనే అంశం పైన కూడా రాజకీయ వేదిక పైన కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అధికార కూటమి గత ప్రభుత్వం విమర్శిస్తుంటే వైసీపీ మాత్రం తమ హయాంలో వస్తున్నటువంటి విమర్శలను ఖండిస్తూ వివరణ ఇస్తుంది. అయితే ఒక విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా యుగంలో నాయకులు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రతి ప్రసంగం, ప్రతి వీడియో మళ్ళీ క్షణాల్లో వెలుగులోకి వస్తుంది. అందుకే రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రతి మాట కాలం గడిచినా మళ్ళీ చర్చకు రావచ్చనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి రాజకీయ నాయకుడైతే ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మళ్ళీ ఈ మొత్తం వివాదం పైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధికి అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అని మీరు భావిస్తున్నారా? రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు మీకు ఏ వాదన బలంగా అనిపిస్తుంది? దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వార్తలకు సంబంధించి, బ్రేకింగ్ అప్డేట్స్ గురించి, ప్రత్యేక కథనాలకు సంబంధించి మన తెలుగు ఫోకస్ టీవీలో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.